ఫైళ్ళతో నిండిపోయింది. గోడ మీద కొన్ని పేపర్లు ఫ్రేమ్ చేసి వేలాడదీసున్నాయి. వాటి పక్కనే పోలీస్ అసోసియేషన్ క్యాలెండర్ వేలాడుతోంది. త్యాగి టేబుల్ మీద ఎఫ్ఐఆర్ కాపీ, ప్రిలిమినరీ సీన్ ఫొటోస్ చూస్తూ కేసు డైరీ కొత్త పేజీ తెరిచిపెట్టుకొని వాటన్నిటిని మళ్లీ చూస్తూ తలెత్తి ఎదురుగా కూర్చున్న తన్వి వైపు చూశాడు. చేతులకు ఏవో మంత్రించిన తాడులు, మెడలో విచిత్రమైన లాకెట్టు, వేళ్లకు మెడలో ఉన్న లాకెట్టు లాంటి ఉంగరం. త్యాగి తీక్షణంగా తన్విని చూసి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. నీ పేరు? సార్ తన్వి శర్మ. వయసు? సార్ 25 years. సరే చూడు తన్వి, నేను అడిగే వాటికి జాగ్రత్తగా సమాధానం ఇవ్వు. రియా చనిపోయే 24 గంటల ముందు ఏదైనా అన్యూజువల్గా అనిపించిందా? తన బిహేవియర్లో కానీ రొటీన్లో కానీ ఏదైనా తేడా గమనించావా? టెన్షన్గా కానీ బాధగా కానీ భయంగా కానీ ఉన్నట్టు నీకు అనిపించిందా అని అడిగాడు త్యాగి. ఏమో నేనంత గమనించలేదు సార్, కానీ తనెందుకో చాలా స్ట్రెస్గా ఉంది. అబ్బాయిల గురించి అనుకున్నా కానీ నేనేమీ డీప్గా అడగలేదు. తను కూడా ఏమీ చెప్పలేదు. కానీ ఒక్కసారిగా ఎందుకో నేను ఇదంతా భరించలేకపోతున్నాను అంది. అప్పుడు నేను ఏమైందని అడిగాను కానీ నాకేమీ చెప్పలేదు సార్. నేను ఇలా జరుగుతుందని అనుకుంటే అసలు ఇంటికే వెళ్ళుండేదాన్ని కాదు సార్ అని కన్నీళ్లు తుడుచుకుంది తన్వి. త్యాగి ఇబ్బందిగా కదలి, నీకు ఈ అర్జున్ ప్రతాప్ సింగ్ తెలుసా అని అడిగాడు. తెలుసు. అర్జున్ రియా ఇద్దరు రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు లేరు. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని చెప్పింది తన్వి. త్యాగి స్టేట్మెంట్ నోట్ చేసుకుంటూ మిగిలిన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. అర్జున్ ఎప్పుడైనా రియాని కొట్టడం కానీ బెదిరించడం కానీ చూసావా నువ్వు అని అడిగాడు. సార్, అర్జున్ అలాంటి వాడు కాదు. చాలా నెమ్మదస్తుడు. ఆడవాళ్ళ మీద చేయి కాదుగా నోరు కూడా ఎత్తడు అంది. అవునా? మరి బ్రేకప్ ఎందుకైంది అని అడిగాడు. రియాకి వేరొక అబ్బాయి నచ్చాడు సార్, అందుకని వీళ్ళిద్దరికి సెట్ కావడం లేదని మాట్లాడుకుని బ్రేకప్ చేసుకున్నారని చెప్పింది తన్వి. బ్రేకప్ అయింది, ఓకే, బాగానే ఉంది. విడిపోయాక కూడా వాళ్ళు కలిసేవారా, మాట్లాడుకునేవారా? కలవడం అయితే కలిసేవారు సార్, ఫ్రెండ్స్ లానే ఉండేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు లిమిట్స్లోనే ఉండేవాళ్ళు అని చెప్పాడు తన్వి. త్యాగి రాసుకుంటూనే, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. నేను డెహ్రాడూన్ వెళ్ళాను సార్, అదే నా నేటివ్ ప్లేస్ అని చెప్పింది. ప్రూఫ్ ఉందా? తన్వి బ్యాగ్ ఓపెన్ చేసి ట్రైన్ టికెట్టు, ఐఆర్సీటీసీ మెసేజు, డెహ్రాడూన్లో తను వెళ్ళిన కెఫే బిల్లు తీసి త్యాగికి అందించింది. త్యాగి అవన్నీ చూసి, సరే నువ్వు డెహ్రాడూన్లో ఉన్నావో లేక ఇక్కడే ఉండి లేనని అబద్ధం చెప్తున్నావో మేము చెక్ చేసుకుంటాము. మాకేదైనా అనుమానంగా అనిపిస్తే మాత్రం అని పూర్తి చేసేలోపు, సార్ నా ఫోన్ నెంబర్ తోటి నా లొకేషన్ చెక్ చేసుకోండి, పర్లేదు, నాకేమీ ఇబ్బంది లేదు అని చెప్పింది. త్యాగి కామత్కి కాల్ చేసి తన్వి వివరాలు చెప్పి లొకేషన్స్ కనుక్కోమని చెప్పగానే 10 నిమిషాల్లో తన్వి లొకేషన్ వివరాలు అందించాడు కామత్. నిజంగానే తన్వి లొకేషన్లన్నీ డెహ్రాడూన్లోనే ఉన్నాయి. త్యాగి మరొక్కసారి కన్ఫర్మ్ చేసుకున్నాడు. తన్వి అబద్ధం చెప్పడం లేదని నిర్ధారించుకొని, చూడు తన్వి, మేము పూర్తిగా వెరిఫై చేసుకునే వరకు అందరినీ అనుమానిస్తూనే ఉంటాము. సరే నాకు విషయం చెప్పు, రియాని ఇంకెవరైనా ట్రబుల్ చేస్తున్నారా, ఎవరికైనా భయపడుతోందా అని అడిగాడు. అదంతా నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు సార్, రవని, జిమ్ ట్రైనరు. ఒక్కసారి నైట్ టైమ్స్ వచ్చేవాడు, డోర్ దగ్గర నిలబడి నాక్ చేసేవాడు, కానీ మేమెప్పుడూ డోర్ తీయలేదు. రియాకి అతను అసలు నచ్చేవాడు కూడా కాదు అని చెప్పింది. అతని పూర్తి పేరేంటి? రవి సిన్హా సార్. ఎక్కడ వర్క్ చేస్తాడు? సార్ ఫిట్కోర్ జిమ్ సౌత్ ఢిల్లీలో వర్క్ చేస్తాడు. అతని ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ తెలుసా నీకు అని అడిగాడు త్యాగి. నాకైతే తెలీదు, కానీ మీకు అతని కాంటాక్ట్ డీటెయిల్స్ రియా మొబైల్లో దొరకచ్చు సార్, ఎందుకంటే అతను ఒకప్పుడు రియా పర్సనల్ జిమ్ ట్రైనర్గా ఉండేవాడు అని చెప్పింది తన్వి. రియా ఫోన్ లాక్లో ఉంది, కానీ అయినా మేము దాన్ని ఫారెన్సిక్కి పంపాం. వాళ్ళు దాన్ని సెటిల్ చేసి డేటా ఇస్తారు. అవసరం పడితే నిన్ను మళ్ళీ పిలుస్తాం, నువ్వు మళ్ళీ రావాల్సి ఉండొచ్చు. ప్రస్తుతం మేము ఈ ఫ్లాట్ సీల్ చేసాం కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావో మా వాళ్ళకి చెప్పేసి వెళ్ళు అని త్యాగి పైకి లేచాడు. తన్వి కూడా తలూపి తన మెడలోని లాకెట్ని పట్టుకుని పైకి లేచింది. త్యాగి ఆ లాకెట్ని చూసి, నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని అడిగాడు. సార్ నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పింది తన్వి. ఓ ఓకే, అన్నట్టు మీ అర్జున్ ఇందాకే అరెస్ట్ అయ్యాడు అని చెప్పాడు. అవునా? తన్వి షాక్ అయింది. అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఆమెకు అర్థం కాలేదు. సార్ అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు అని కంగారుగా అడిగింది. ఈ కేసులో అతనే ప్రైమ్ సస్పెక్ట్, అందుకే అరెస్ట్ చేశాం. అతనికి ఏదో లాయర్ కావాలంట, ఎలాగో నీ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి అందుకే చెప్పా నీకు అన్నాడు త్యాగి. సార్ నేను ఒక్కసారి అర్జున్ని కలవచ్చా అని అడిగింది. ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి, అది కూడా మర్డర్ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ కాబట్టి అతన్ని కలవటానికి కుదరదు.
అతను ఎలాగో లాయర్ కావాలన్నాడు. ఆ లాయర్ వచ్చాక ప్రొసీడింగ్స్ పూర్తి చేసుకొని అప్పుడు ఏవైనా ఛాన్సెస్ ఉంటే కల్పిస్తాము. అంతే. ఇప్పుడైతే కుదరదు అని చెప్పేశాడు. అని రూమ్ బయటికి నడిచాడు త్యాగి. అతని వెనకాలే తన్వి కూడా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిందే కానీ తన మనసంతా చాలా బాధగా ఉంది. అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యాడన్న విషయమే తనను ఎక్కువ బాధిస్తుందేమో. ఏం చేయాలో తెలియక స్టేషన్ బయటన పాన్ డబ్బా దగ్గర కూర్చుని ఆలోచిస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్ తన్విని చూశాడు. తన దగ్గరికి వెళదామని 2 అడుగులు వేయగానే ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి, హలో సీత అన్నాడు.